వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, నిజామాబాద్, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. బాగులు, చెరువులు పొంగిపొర్లుతుండగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అటు హైదరాబాద్లోనూ ముసురువాన కురవగా పలు చోట్ల వర్షాలు పడ్డాయి. మరిన్ని వివరాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా అల్లదుర్గంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో మంగపేటలో 17.5 సెంటీమీటర్లు, ఏటూరు నాగారంలో 14.6 సెంటీమీటర్లు, వెంకటాపురంలో 10.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కమలాపురం, ఎర్రవాగు ఉప్పొంగడంతో సమీప గ్రామాలు జలమయమయ్యాయి. మంత్రి సీతక్క వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. సమ్మక్క బ్యారేజీ నుంచి 4,98,280 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూడూరులో 16.4 సెంటీమీటర్లు, గుండాలలో 14.8 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా సుమారు 5,000 ఎకరాల వరి, 3,000 ఎకరాల పత్తి పంట దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో నిజాం సాగర్, కౌలాస్నాల గేట్లను ఎత్తడంతో మంజీరా నదిలో 4 చిక్కుకున్నారు. రెస్క్యూ బృందాలు వారిని రక్షించాయి. అలాగే 656 గొర్రెలను సురక్షితంగా కాపాడాయి. అటు హైదరాబాద్లోనూ నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. మరో 2 రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద ప్రవాహం అధికమైంది. హిమాయత్ జలాశయం పూర్తి నీటి మట్టం చేరువవుతుండడంతో గేట్లు ఎత్తి దిగువన నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి కూడా వరద ప్రవాహం పెరిగింది. జంట జలాశయాల పరివాహక ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, శంకరపల్లి, ముమాన్పల్లి, దోబిపేట, చేవెళ్ల, అందాపూర్, కొత్వాల్పేట్, నర్కుడ, తాండూర్, మైనాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి వరద నీటి ప్రవాహం మూసీ, ఈసిల ద్వారా జలాశయాల్లోకి చేరుతోంది. మరోవైపు మంజీరా, సింగూరు ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం జోరుగా సాగుతోంది. భారీగా వరద వచ్చి చేరుతుండడంతో గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఈరోజు జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించింది. ప్రభుత్వం, అధికారులు రెస్క్యూ, రిలీఫ్ కార్యక్రమాలను వేగవంతంగా చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వాతావరణ హెచ్చరికలను పాటించాలని భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అంతర్జాతీయ